బీఆర్ఎస్ చెరువు నుంచి ఎందుకు సీనియర్ నేతలు ఎగిరిపోతున్నారు బయటికి, కట్ట గండి ఎందుకు పడుతోంది? ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం మరొక 12 మంది 13 మంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారబోతున్నారు, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు అనేది. తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇవాళ సాయంత్రం చేసిన ప్రకటన, 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా మాతో టచ్లో ఉన్నారు, స్థానిక ఎన్నికల తర్వాత వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారని ఆయన చెప్పారు. ఎందుకు బీఆర్ఎస్లోంచి బయటికి వెళ్ళిపోతున్నారు? ఇంకో మాట కూడా చర్చలోకి వస్తుంది, నాయకత్వం లేమి లేకపోతే నాయకత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు పార్టీలో ఉన్న నేతలు. ఇలాంటి చర్చ అంతా ఏదేదో జరుగుతూ ఉంది. ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. వీటి మీద మనతో మాట్లాడడానికి పార్టీ నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. బాలరాజు గారు నమస్తే. మీరు చాలా అత్యంత విధేయులు కేసీఆర్ గారికి. ఎంత విధేయులు అంటే నాకు పర్సనల్గా కూడా తెలుసు, ఎప్పుడు అక్కడే పట్టుకొని తిరిగేవాళ్ళు ఆయన చుట్టూనే కదా. అలాంటిది మీరు రాజీనామా అని మాకు న్యూస్ రాగానే అసలు అది న్యూస్ వేయడానికి కూడా 2 సార్లు ఆలోచించాం, ఇది కరెక్టా కాదా అని. ఎందుకు అంత ఇది జరిగింది? ఖచ్చితంగా వ్యక్తిగతంగా కానీ లేదంటే రాజకీయంగా కానీ నాకు పెద్దగా నష్టం జరిగినటువంటి పరిస్థితి ఏం లేదు. కాకపోతే రొటీన్ పాలిటిక్స్ చేయడం వల్ల ప్రజలకు పెద్దగా ఉపయోగం ఉండడం లేదు అనేది మాత్రం నిర్ధారించుకొని నేను బయటకు రావడం జరిగింది. రొటీన్ అంటే ఏంటంటే ప్రభుత్వాలు మారడం, ఏదైనా ప్రభుత్వం ఉంటే ప్రభుత్వం పైన ప్రతిపక్షం విమర్శలు చేయడము, లేకుంటే ప్రతిపక్షాన్ని కార్యక్రమంలో పెట్టాలంటే ప్రభుత్వం ఇంకేదో ప్రణాళికలు రూపొందించాలి, కేసులు పెట్టడం, ఏదైనా సరే మొత్తంగా ఈ తంతు మాత్రమే నడుస్తూ ఉంది తప్పిస్తే నిజమైనటువంటి ప్రజలకు అవసరమైనటువంటి చర్చ, అది అసెంబ్లీ వేదికగా కానీ లేదంటే మీ ఛానల్లో ఎప్పుడైనా డిబేట్ అనుకున్నా కానీ మీ మోటో ఒకవేళ మంచి డిబేట్ జరపాలని కోరిక ఉన్నప్పటికీ మీరు 2-3 పార్టీల నుంచి పిలవడము, లేదంటే ఒక ఇండివిజువల్ కేటగిరీ నుంచి పిలవడము, వాళ్ళు కొట్టుకోవడము, వాళ్ళు మాట్లాడుకోవడము, మొత్తంగా వాళ్ళు పార్టీల ఇంట్రెస్ట్లనే కాపాడే దానిపైన దృష్టి కేంద్రీకరించడం తప్పిస్తే నిజంగా ప్రజలకు ఏం చేయాలనే ఆలోచన నుంచి అయితే చాలా వెనక్కి తగ్గినట్టుగా పార్టీలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ దిశగా ఆలోచింప చేయాలి అని అంటే, ఒకటి నాకున్నటువంటి క్వాలిఫికేషన్, నేను ఒక ఉద్యమ నేపథ్యం, అదే మాదిరిగా హంబుల్ బ్యాక్గ్రౌండ్ నుంచి, ఒక అణగారిన వర్గాల నుంచి, ఒక దళిత సామాజిక వర్గం నుంచి వచ్చాను. కాబట్టి నిజంగా ఎదిగిన ఈ స్థాయికి వచ్చి చదువుకున్నాం కూడా. కాబట్టి ఇవన్నింటినీ క్రోడీకరించి ఒకవేళ ఎవరైనా మేము మాట్లాడినప్పుడు చర్చించి ఈ చర్చను విస్తృతంగా జరిపి తద్వారా రాజకీయ పార్టీలు, ప్రధాన ప్రతిపక్షం కానీ విపక్షాలు కానీ లేదంటే పాలకపక్షం కానీ మాట్లాడే విధంగా అందరూ కూడా అదే మాట మాట్లాడే విధంగా ఒక చర్చకు తెరలేపాలి అనేది నిజాయితీగా నేను నిర్ధారించుకొని బయటకు వచ్చినటువంటి విషయం తప్పిస్తే నాకు రాజకీయంగా కానీ లేదంటే గౌరవం తగ్గి కానీ వ్యక్తిగతంగా కానీ బయటకు వచ్చినటువంటి పరిస్థితి. నిజంగా ఇది మంచి ఇదే ప్రజల కోణంలో ఆలోచించి వచ్చాననేది. యంగ్స్టర్ మీరు, ఫ్యూచర్ చాలా ఎక్కువ ఉన్నాయి, నో డౌట్. కానీ మేము విన్నది ఏంటంటే, ఈ 3 రోజుల నుంచి వింటున్నది, మీరు మరి అధికారికంగా అన్నారో అనధికారికంగా ఎవరితో షేర్ చేశారు కానీ బీఆర్ఎస్ బీజేపీ ఫ్యూచర్లో పొత్తు పెట్టుకోబోతున్నాయి అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఒకవేళ అదే కనుక జరిగితే నా అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో నాకు టికెట్ ఇవ్వకుండా ఇంకెవరికైనా ఇచ్చుకునే ప్రమాదం ఉంది. కాబట్టి నేను ఇప్పుడే మారిపోతే నా టికెట్ సేఫ్ కదా అనే దాంట్లో మీరు పార్టీ మారినట్టుగా మీరు అన్నట్టుగానే వార్త వచ్చింది. అంటే బీఆర్ఎస్ బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిందని అట్లాంటిది ఏమైనా ఉందా? మీ టికెట్ గురించి పక్కన పెట్టండి, మీ యాంగ్జైటీ ఏదైతే ఏం జరుగుతుందని తెలుసుకోవాలి, అదే చెప్తా ఉన్నా. మీకు ఇప్పుడు ప్రస్తుతం నా నుంచి తెలుసుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అదే ఆలోచన నా ఫోన్లో సంభాషించినటువంటి వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా కవిత గారి పేరు కూడా మీరు ప్రస్తావించారు కాబట్టి స్వయానా కేసీఆర్ గారి కూతురే ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీ స్థాయిలో ఉండి వారు కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఎంపీ స్థాయిలో ఉన్నటువంటి సీఎం రమేష్ గారు కూడా మాట్లాడింది. మొత్తంగా ఈ చర్చ చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది. జరుగుతున్న టైంలో నా ఐడియాలజీ ఏమో వేరే ఉంది, నా ఆలోచనలు ఏమో భిన్నంగా ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా చెప్తే మంచి పొలిటికల్ కెరియర్ వదిలేసుకొని ఏదో భిన్నంగా పోదాం, ఏదో సాధిద్దాం అని అనుకుంటున్నట్టు సాధ్యమయ్యే పని కాదు అని ఎవరైనా మాట్లాడుకున్నా కానీ పర్వాలేదు, కానీ మాట్లాడుతున్నారు కూడా.
సరే, ఆ దిశలో ఎవరితో మాట్లాడతారు? ఆ దిశలో ఆ సందర్భంగా ఇతరులు నాకు ఫోన్లు చేసి అడిగినప్పుడు వారికి తగ్గట్టుగా వారి స్థాయికి తగ్గట్టుగానే సమాధానం చెప్తే సరిపోతుందని నేను కొంతమంది కాంగ్రెస్లో చేరుతున్నారంటే అవును అని చెప్పడం జరిగింది, కొంతమంది బీజేపీలో చేరుతున్నారంటే అవును అని చెప్పడం జరిగింది. వాళ్ళు పాజిటివ్ క్వశ్చన్, బీజేపీలోనే చేరుతున్నారు కదంటే అవును అని అంటాం, కాదు అని ఆర్గ్యుమెంట్ చేసుకునే టైం లేదు. ఇప్పటికే నేను చెప్తా ఉన్నా, మీ వేదికల దగ్గర కూడా ఈ టీవీ డిబేట్లో కూడా అదే చర్చకు సమయం అంతా వృధా అవుతా ఉంది. అదేవిధంగా అసెంబ్లీలో జరిగే చర్చ కానీ, పార్లమెంట్లో జరిగే చర్చ కానీ, బయట జరిగే చర్చలు కానీ ఇవన్నీ కూడా అటువైపే ఏ పార్టీలకు వెళ్తున్నారు, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది, ఏ పార్టీ ఎదురుదాడి చేస్తుంది, ఏ పార్టీ ఇతర పార్టీలను ఇరకాటంలో పెట్టే విధంగా రివెంజ్ పాలిటిక్స్ చేస్తుంది, ఇవే చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటికీ మనము ఫుల్ స్టాప్ పెట్టాలంటే మన స్థాయిలో, పూర్తి స్థాయిలో నేను అనుకున్నది సాధిస్తామని కాదు, 1,00,000 అడుగుల ప్రయాణమైనా సరే ఒక అడుగుతో మొదలవుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమం కానీ, లేదంటే భారత స్వాతంత్ర ఉద్యమం కానీ, రకరకాల ఉద్యమాలు ఎవరో ఇనిషియేట్ తీసుకుంటేనే సాధ్యమవుతుంది. ఆ తీసుకునేటువంటి వాళ్లకు ఆ క్వాలిఫికేషన్ ఉందా లేదా, అర్హత ఉందా లేదా, లేకుంటే వారు తీసుకున్నటువంటి వాళ్ళ స్టేచర్ను బట్టి విస్తృతంగా చర్చ జరుగుతుందా లేదా అనే దాన్ని బట్టి ఉంటుంది. నేనైతే భావిస్తా ఉన్నా, నేనైతే మొదలు పెడితే కొంత గొప్ప మీ ఛానల్ వాళ్ళైనా పిలిచిండ్రు ఈరోజు అంటే నేను 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండడం, దానికంటే ముఖ్యంగా నాకున్నటువంటి అర్హత ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో ఇవన్నీ కూడా నేను ఒక నిజాయితీగా నిబద్ధతతో పనిచేసినాను. కాబట్టి నన్ను పిలిచి చర్చ పెడతారు, ఆ చర్చ కొంత గొప్ప జరుగుతుందని. మామూలు వ్యక్తులైతే మేము కూడా ఏదో వార్తలాగా ఇస్తాం, ఇవ్వమని కాదు, ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాం. కానీ మిమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతున్నామంటే డెఫినెట్గా మీ చేంజ్ అనేది, అంటే మీరు మారుతున్నది అనేది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, మీరు కానీ మీలాంటి వాళ్ళు మారితే. అందుకే ఈ ప్రయారిటీ ఉంటుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని ఆపడానికి బీఆర్ఎస్ వైపు నుంచి ఏమి ప్రయత్నాలు జరగలేదా? వెంకటకృష్ణ గారు, నాకు తెలిసి ఎవరు రాజీనామా చేసినా ఇప్పటివరకు చరిత్రలో నా అంత గుప్పుగా రాజీనామా చేసినటువంటి సందర్భం అయితే ఇక్కడ కూడా లేదు. గుప్పుగా అంటే ఎవరికి తెలియకుండా. అవును, నేనైతే ఆ నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయాన్ని ప్రకటించే వరకు, నేను నా రెసిగ్నేషన్ లెటర్ను కొరియర్ చేసే సమయం ముందు వరకు కూడా నా వైఫ్కు కూడా చెప్పలేదు. కానీ ఏదో ఆలోచిస్తున్నాడని అయితే నా సతీమణి స్మెల్ చేసింది. చివరిగా నేను ఈ రకంగా అనుకుంటున్నాను ఒక 2-3 రోజులు అన్న తర్వాత ఒక పక్క ఆమెకు చెబుతూనే మరో పక్క నేను రెసిగ్నేషన్ లెటర్ను సిద్ధం చేసుకోవడం జరిగింది. కారణం ఏంది అని అంటే, ఒకవేళ కనుక మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఇంకొక ప్రయత్నం చేద్దాం, మనము కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దాం. కేసీఆర్ గారు అంటే మీరు చెప్పినట్టుగా నాకు అపారమైనటువంటి గౌరవం. ఇప్పటికి కూడా కేసీఆర్ గారిని నేను చాలా గౌరవిస్తా, ప్రేమిస్తా. ఎప్పటికి కూడా గుండెల్లో తాను తెలంగాణ కోసం చేసినటువంటి పోరాటం కానీ, మా అటువంటి యువతను ఈ రాజకీయ రంగంలో రాణించడానికి అవకాశాలు కల్పించినటువంటి డెఫినెట్గా వారు నిజంగా మన తెలంగాణ రాష్ట్రం మొత్తంగా స్వాతంత్రం వచ్చినప్పటి నుండి తెలంగాణకు నాకు తెలిసి వారి పీరియడ్లో జరిగిన అభివృద్ధి తప్ప గతంలో అంత జరిగిన దాఖలాలు లేవు. కాబట్టి ఇవన్నీ కూడా నాకు కొంత గౌరవం ఉన్నది. కాబట్టి ఒకవేళ కనుక కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లేకుంటే మా పార్టీలో పెద్దలు కానీ, ఇంకెవరైనా నాతో క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళు కానీ నన్ను నచ్చజెప్పి కేసీఆర్ గారి దగ్గరికి తీసుకువెళ్తే, మరీ ముఖ్యంగా ఈ సిచ్యువేషన్లో నేను ఒకవేళ నా నిర్ణయాన్ని కనుక వెనకకి తీసుకుంటే నేను అనుకున్నటువంటి పునాది, నేను అనుకున్నటువంటి అడుగు ముందుకు పడదు అనే ఆలోచనతోన నేను కొరియర్ ద్వారా రాజీనామాను పంపించిన తర్వాత చేసేంత వరకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. ఎందుకంటే మళ్ళీ పెద్దవాళ్ళు ఎవరైనా ఫోన్ చేసో పిలిపించుకొని ఒత్తిడి ఏదైనా ఉండొచ్చు, ఏదైనా తర్వాత చులకన అయిపోతారు. నేను అఫ్ కోర్స్ నేను నా గురించి బయట ఉన్న అది చర్చ వేరు, చాలా అగ్రెసివ్ అని, లేకుంటే నచ్చని వాళ్ళు, గిట్టని వాళ్ళు అదే ఇంప్రెషన్ లో ఉంటే ఉండొచ్చు. కానీ నేనెంత మృదు స్వభావం నాకు తెలుసు, అంటే క్లోజ్ గా చూస్తున్నటువంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ మృదు ప్రదర్శించడం, సెల్ఫ్ రెస్పెక్ట్ విషయంలో కానీ, లేదంటే ఏదైనా ప్రజలకు పని చేసేటువంటి విషయంలో కానీ, లేదంటే నేను అనుకున్నటువంటి ఏదైనా లక్ష్యాలను మనం నెరవేర్చున్నటువంటి దేశంలో ఎవరైనా అడ్డుపడే ప్రయత్నం చేసినా, అండర్ ఎస్టిమేట్ చేసేటువంటి ప్రయత్నం చేసినా, నా అగ్రెషన్, నా సెల్ఫ్ రెస్పెక్ట్ రోజులు కాదు కదా, ఈ రోజులు కావు, నా పుట్టుకునే అటువంటిది కాదు, నా బ్లడ్ లోనే అటువంటి నేచర్ లేదు. కాకపోతే రెస్పెక్ట్ అనేది మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. నేను పుట్టింది కూలీ కుటుంబంలో అయినప్పటికీ నా బ్రాటప్ కానీ, మా తల్లిదండ్రులు నన్ను పెంచిన విధానం కానీ, సమాజం నాకు ఇచ్చినటువంటి జ్ఞానం కానీ, పెద్దల పట్ల
నేను అదే రకాల ఉద్యమాల మధ్య పెరిగిన వాడు కదా, ఏ రకంగా ఎవరు ఎట్లా ఉండాలో అన్ని రకాలని మీరు అంటున్నారు కాబట్టి పెద్దలతో ఏ రకంగా ఉండాలి, పోరాటాలు ఏ రకంగా చేయాలి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్లో ఏ రకంగా మన పాత్ర పోషించాలి, ప్రతిపక్షంలో ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. కానీ ఈ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నటువంటి విషయంలో ఎందుకో నాకైతే ఒక అవమానకరంగానే ఇబ్బందికరంగానే కనిపించింది. కాబట్టి ప్రతిపక్ష పార్టీగా చేయాల్సినటువంటి పోషించాల్సినటువంటి పాత్ర ఉండి అధికారం కోల్పోయిన తర్వాత కీలకమైన తరుణంలో ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించలేకపోతుంది అనే మాట కూడా వచ్చింది. కాబట్టి అది ఎందుకు అలా తయారైంది, నాయకత్వం ఎందుకు ఫెయిల్ అవుతోంది, బీజేపీనే ఎందుకు ఎంచుకున్నారు, తెలంగాణలో ఫ్యూచర్ బాలరాజు గారు, ఇది అందరూ మాట్లాడుతున్నది ఏంటి అంటే ఇంకా చాలా మంది ఉన్నారు అని. అసలు ఆ రోజైతే మీతో పాటు ఇంకొక 2 పేర్లు కూడా వచ్చినాయి బయటికి, బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ లేకుండా వేయకూడదు కాబట్టి మేము వేయలేదు, ఏదో సోషల్ మీడియాలో నడిచినాయి ఆ 2 మాజీ ఎమ్మెల్యేల పేర్లు. ఆ తర్వాత 12 మంది 13 మంది ఆ పేర్లు కూడా వచ్చినాయి, బట్ ఆఫీషియల్గా రాలేదు. ఇక ఇప్పుడు రామచంద్ర గారు ఇంకో బాంబు వేసినాడు, 5 సిట్టింగ్లే టచ్లో ఉన్నారు ఏకంగా. అంటే ఇదంతా ఎందుకు నాయకత్వం మీద నమ్మకం కోల్పోతున్నారు అనే మాట కూడా వస్తూ ఉంది. నిజమేనా అది? వాస్తవంగా ఎవరికి ఆలోచనల వల్ల పార్టీలు మారుతూ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేను మరొకసారి క్లారిఫై చేసే ప్రయత్నం చేస్తా ఉన్నా. ఒకటేమో నేను నాకున్న కోణము, నాకున్నటువంటి కెరీర్ భవిష్యత్తు కాదు, మార్పు. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా ఇవన్నీ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాను ఎవరికైనా అనుమానం రావచ్చు. నేను ఐఎస్బి హ్యాస్ గివెన్ మీ డిఫరెంట్ డైరెక్షన్. నేను ఐఎస్బిలో నేను ఓటమి పాలైన తర్వాత ఒక 1 year కోర్స్ చేయడం జరిగింది పాలసీ మేకింగ్లో, ఐఎస్బి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో. అక్కడ నేను చాలామంది అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ అని 1 year కోర్స్. అదే అంటున్నా నేను. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్, చాలామంది బ్యూరోక్రాట్స్ నాకు బ్యాచ్మేట్స్ ఉన్నారు దాంట్లో, తర్వాత కార్పొరేట్స్ నుంచి ఉన్నారు, రకరకాల అర్హతలతో వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. నాతో ప్రత్యేకంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నాకు అదే భావన ఉన్నది, సమాజం కూడా అదే ఆలోచిస్తుంది. నిజంగా చర్చలు మీరు ఒకరినొకరు విమర్శించుకోవడము, మళ్ళీ మీరు అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కడన్నా అసెంబ్లీలో కానీ లేదా టీవీ డిబేట్లో కానీ మీరు ఎంత పార్టీల వల్ల ఘర్షణ పడ్డా కానీ బయటకు వచ్చి మళ్ళీ బాగానే ఉంటున్నారు. కానీ సఫరర్స్ మాత్రం సామాన్య ప్రజలు, బాధితులు మాత్రం అదే రకంగా ఉంటున్నారు. మీ పర్సెప్షన్ మారితే బాగుంటుంది. ఎందుకంటే మీరు ఐఎస్బిలో చేరిండ్రు అంటే మాకెందుకు ఈ మాట చెప్పాలనిపించింది అని నా మిత్రులు కూడా చెప్పడం కూడా ఒక కారణమే అని నేను ఈ సందర్భంగా తెలియపరచదలుచుకున్నాను. మొత్తంగా అంతేగాని బీఆర్ఎస్ నాయకత్వం మీద నమ్మకం సడిలిపోవడం అట్లా ఏం లేదు. నేనేమంటున్నా, ప్రస్తుతం పార్టీలు అవలంబిస్తున్నటువంటి విధానాలపైననే విసిగి వేసారి నేను ఒక ప్రయోగం చేద్దామనే ఆలోచనతో. పార్టీలు అవలంబిస్తున్న విధానాలు ప్రజలకు దూరంగా జరిగిపోయి రాజకీయాలు చేయడం తప్ప మార్పుకి అవసరం ప్రజల కోణంలో సమాజంలో ఉన్నటువంటి చివరి పౌరుడికి కూడా ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది, ఏ రకమైనటువంటి చేయూతనిస్తే వాళ్ళు ఎత్తబడతారు అనే దాని విషయంలో ఎవరు పెద్దగా పట్టించుకోవాలి. అది మరి అది బీజేపీలో అది ఉందని మీకు అనిపించిందా? స్టడీ చేశారా? కంపారిటివ్లీ నాకు కొంత అనిపించింది. ఈ రోజే నేను ఇంతకు ముందు సాయంత్రమే నేను ప్రకటన చేయడం జరిగింది బీజేపీలో చేరతానని చెప్పి. నేను బీజేపీ పెద్దలతో మాట్లాడినప్పుడు కూడా, మరి ముఖ్యంగా రామచంద్రరావు గారితో మాట్లాడినప్పుడు కూడా, బాలరాజు గారు మీరు వస్తున్నారు కానీ మనం ఇంకేం పంత అవలంబిస్తే బాగుంటుందో అని మేము చిట్ చాట్లో కొంచెం డిస్కషన్ పెట్టుకున్నప్పుడు నేను వారికి చెప్పడం జరిగింది. అన్న ఇది పరిస్థితులు ఉన్నాయి, నేను నిజంగా పార్టీ మారడం కోసం నాకు అక్కడ నిలబడడానికి ఏదో ఇబ్బంది ఉన్న పరిస్థితి లేదు. నేను ఒక సీనియర్ పాలిటీషియన్, పార్టీలో నాకు ఒక గౌరవం ఉంది. అంతేందుకు గౌరవం గురించి మాట్లాడినప్పుడు నేను రోజు ఐ థ్యాంక్ మై కొలీగ్స్. నేను ఉద్యమంలో కానీ లేదంటే ప్రజాప్రతినిధిగా కానీ పనిచేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో, మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ ఈరోజు ఎవరైతే నేను లేకుండా రిజైన్ చేసినాను కాబట్టి పార్టీని కాపాడుకోవాలన్నట్టు, మరి ముఖ్యంగా ఇది లోకల్ ఎన్నికల సందర్భంగా అదే అంటున్నా. ఆ సమావేశంలో అందరూ మా జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు.
నాకు కొంత ఏం మాట్లాడతారో విందామని కూడా కొంత వినడం జరిగింది. మీ గురించి నెగిటివ్ మాట్లాడితే నిజంగా దాన్ని కూడా నేను పాజిటివ్గా తీసుకొని నా భవిష్యత్తులో మార్పులు చేసుకోవాలని కూడా నేను భావించడం జరిగింది. కానీ అక్కడ మాట్లాడింది పెద్దగా నన్ను విమర్శించి అయితే మాట్లాడలేదు. పార్టీని కాపాడుకోవాలి, మనమంతా ఎదగాలని, కేసీఆర్ని కాపాడుకోవాలనే చర్చ జరిగింది. దాని విషయంలో మళ్ళీ నేను అది కూడా వ్యతిరేకిస్తాను. ఒక రకంగా చెప్పాలంటే నాకు ఇక్కడ అదే అనుభవాలు ఉన్నాయి. ఈ రోజు మీటింగ్తో కూడా అదే సారాంశం. మొత్తంగా అంతెందుకు గతంలో మన నాగర్కర్నూలు పార్లమెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అందరూ చాలా పొలైట్గా మాట్లాడారు, వారు కూడా డీసెంట్గానే మాట్లాడారు, కానీ తప్పు పట్టడం లేదు. చాలా ఎమోషనల్గా, చాలా గట్టిగా, నిబద్ధత కలిగినటువంటి నాయకుడిగా, కేసీఆర్ గారికి మాకంటే ఎక్కువ కన్సర్న్ ఉన్నట్టుగా, కేసీఆర్ గారిని ఈ టైంలో వదిలిపెట్టిపోవడం సరైన పద్ధతి కాదు, కేసీఆర్ గారిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది, మన పార్టీని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని మాత్రమే వారు మాట్లాడడం జరిగింది. అది నేను ఏకీభవించడం లేదు. వారిని కాపాడుకోవడానికి అదే అంటున్నా. నాకున్న కన్సర్న్ నేను ఇప్పుడు పార్టీ వీడినా కానీ వారి పట్ల నేను నాకున్నటువంటి ప్రేమను ఏ రకంగా చాటుతున్నానో మాటల్లో కాదు. దాదాపు 20 years నుంచి నేను దాదాపుగా వారితో పనిచేస్తా ఉన్నా. అయితే ఇవన్నీ కూడా అక్కడ కూడా జరిగినటువంటి చర్చ అదే. నన్ను విమర్శిస్తారని కాదు, నా ఫెయిల్యూర్స్ ఎక్కడున్నాయి, లేకుంటే వాళ్ళు ఏ రకమైనటువంటి కొత్త పంతాలో రాజకీయాన్ని నడపాలనుకుంటున్నారు, ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నారు అంటే ఏం లేదు. మళ్ళీ మన పార్టీని కాపాడే, మన నాయకుడిని కాపాడే, మన పదవులు దక్కించుకోవాలి, మొత్తంగా గులాబీ జెండా ఎగరేయాలని మాట్లాడుతున్నాడు తప్పిస్తే ఇప్పటివరకు ఏం జరిగింది. గువ్వల బాలరాజు ఈ రకమైనటువంటి విమర్శలు చేస్తున్నాడు. నిజంగా ఆయన చెప్పిన దాంట్లో మనం కొంత అది కూడా పాటిద్దాం. వారు ఇక్కడే ఉండే సలహా ఇస్తే నేను పాటించే వాళ్ళమేమో అనే మాట మాట్లాడలేరు. దాన్ని ఇగ్నోరే చేశారు. గత నా వారం రోజుల నుంచి చూస్తే నేను గొంతు చినిగే విధంగా పార్టీలు మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు, ఏ రాజకీయ పార్టీ చూసినా కార్యకర్తలు లేకపోతే పార్టీ ఎట్లా కాపాడుకోవాలి, పార్టీ నాయకుడికి ఎట్లా చేయకూడదు, ప్రాంతీయ పార్టీ అయితే మరీ భయంకరంగా ఉన్నాయి. నో డౌట్ మీరు అన్నది చాలా వ్యాలిడ్ పాయింట్సే. కాకపోతే బీజేపీ ఈజ్ బెటర్ దాన్ అదర్ పార్టీస్. అదే అంటున్నా. ఈ రోజు రీజనల్ పార్టీ కాకపోయినా కొంతలో కొంత నయం అని మీరు అన్నారే, నయం ఉందా లేదా కూడా నేను కన్ఫర్మ్ చేయను. నేను ఈరోజు చర్చ పెట్టినప్పుడు, నేను నా డైరెక్షన్ మార్చాలనుకుంటున్నప్పుడు, నేను ఈ పంతాలు ముందుకు పోవాలనుకుంటున్నప్పుడు ఈ రకమైనటువంటి కార్యాచరణ చేపట్టి ఒకరిపైన ఒకరిని దుమ్మెత్తుకుపోయడం కాకుండా పార్టీ ఎగ్జిస్టెన్స్ కోసం పనిచేస్తూనే ప్రజా సమస్యలను లేవనెత్తడము. ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, 420 హామీలను నెరవేర్చేటువంటి విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడము, లేకుంటే పార్టీ పైన వస్తున్నటువంటి విమర్శల విషయము, అలిగేషన్స్ విషయంలోనే కొన్ని ఇప్పుడు మీరు ఆ పార్టీలో 20 సంవత్సరాలకు పైగా ఉద్యమంతో కానీ, పార్టీతో కానీ, కేసీఆర్ గారితో వ్యక్తిగతంగా కానీ, కేసీఆర్ గారి కుటుంబంతో కానీ అన్ని రకాల సంబంధాలు చాలా క్లోజ్. ఇది మనోడు అనే ఒక ఇది మీరు కానీ, సుమన్ కానీ అట్లాంటి మీరు ఒక 5-6 చాలా ఓన్ ఇది కదా. కొన్ని విషయాలని చెప్పాల్సి వస్తుంది లేదా మాట్లాడాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు కవిత గారి ఎపిసోడ్ నడుస్తూ ఉంది. ఇంట్లో ఏదో డిస్టర్బెన్స్, ఆమె తిరుగుబాటు అంటున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో నడుస్తుంది. అది నిజమేనా? ఆ గ్యాప్ లేకపోతే కుటుంబంలో జరుగుతున్న ఇది ఆమె ఆల్మోస్ట్ బయటకు వచ్చేసిన పరిస్థితి కనబడుతుంది కదా. బయటికి ఇప్పటికైతే రాలేదు. పార్టీ ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా నిర్ణయం తీసుకోలేదు ఆమె మీద. పార్టీ నిర్ణయం తీసుకోలేదు. కానీ నేను కూడా వారిలో మాట్లాడితే మాత్రం గువ్వల బాలరాజ్ సస్పెండ్ అయ్యావు. ఎప్పుడో ఫస్ట్ రోజే. దట్ వాజ్ నా స్ట్రాటజీ. అది ఉండేది ఫస్ట్ రోజు. ఆ చర్చ జరుగుతుంది ఆల్రెడీ. అందుకని అంటున్నా. అందుకే అడుగుతున్నా. ఒకటేమో ఓదార్చడము, సంజాయించడము, లేకుంటే నాకున్నటువంటి వారితో ఉన్నటువంటి బంధాన్ని నా వీక్నెస్ కింద భావించి ఆపే విధంగా ఉండేది. వినడు అనుకుంటే సస్పెండ్ చేసేటువంటి మీకున్న ఇంటిగ్రిటీ పార్ట్ ఉంది, ఇందాక మనం మాట ఉంది. దానికి మీరు ఏం చేసేవాళ్ళు అంటే మీలాంటి వాళ్ళు ఓపెన్ గా అనేసేవాళ్ళు. తీసే రవీంద్ర నాయక్ చూడలేదా తెలంగాణ భవన్లో? ఏం చూసాం మనం. సో అది ఒక గువ్వల బాలరాజు కాదు, ఇంకెవరు ఆ పని చేసినా కూడా సస్పెన్షన్ లేకపోతే టర్మినేషన్ ఏదో జరిగేది. కవిత గారిని ఇంత జరుగుతున్నా ఇంతవరకు ఏం చేయలేదంటేనే ఇది నిజమా కాదనే చర్చలు అయితే ఉన్నాయి. అందుకనే ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అంటున్నా, కవిత గారు ఎన్నో ఎలిగేషన్స్ చేయడం, సూచనలు కూడా చేయడం జరిగింది. స్ట్రాటజీ ఏమైనా ఉండొచ్చు.
ప్రశ్నలు సంధించి పార్టీని స్ట్రీమ్ లైన్ చేయాలి, పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలని కోరిక ఉండొచ్చు. కేసీఆర్ గారిని తీసుకురావాలి మరి అదే అంటున్నాం. వారి ఆలోచన ఏదైనా ఉండొచ్చు, కానీ కొన్ని సమస్యలు అయితే భౌగోళిక తెలంగాణ సాధించిన సామాజిక తెలంగాణ రావాలని మాత్రం మాట మాట్లాడడం జరిగింది. కానీ వారు మాట్లాడింది ఇప్పటి వరకు అయితే రీచ్ అవ్వట్లేదు. నాకు తెలిసి నాకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, నాకు వస్తున్నటువంటి ఫోన్ కాల్స్, మీరు నిజంగా మాట్లాడుతున్నారు, దీనికి నిలబడితే మాత్రం మీ జన్మకు సార్థకత ఉంటుంది, ఎంతో కొంత ముందుకు తీసుకుపోవచ్చు. ఈ లెగసీని భవిష్యత్తు తరాలు ముందుకు తీసుకుపోతాయి. భవిష్యత్తు తరాలని కూడా అనలేదు, మీకు భవిష్యత్తు ఇంకా 20-30 సంవత్సరాలు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఒక జాతీయ పార్టీ బీజేపీ ఇక్కడ దీనికంటే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా. అదే నో డౌట్ మీ నిర్ణయము సరే, బీఆర్ఎస్ ని వదిలేసే నిర్ణయం మంచిదా కాదా నేనేమి చెప్పడానికి లేదు, కానీ ఒక జాతీయ పార్టీలో అది బీజేపీ కాంగ్రెస్ అది మీ ఛాయిస్, అది కానీ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వెంకటకృష్ణ గారు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా నా ఆలోచనలను పంచుకునేదానికి నేను ఎన్టీవీలో ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎన్టీవీ యాంకర్ సమ్మన్, చాలా మంది వస్తున్నారు, వాళ్ళకి ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో వాటిని సంధించడము, సమాధానం రాపట్టేటువంటి ప్రయత్నం ఇంత డీసెంట్ గా పొలైట్ గా చర్చ జరిపే ప్రయత్నం చేయలేరు. నిజంగా నేను అన్ని ప్రయత్నాలు చేసినా నేను అనుకున్నట్టు పోలేదు, కానీ ఈ రోజు మాత్రం కొంత ఈ సందేశం పోతుంది అనుకుంటున్నా. మీ మీడియా ద్వారా, మీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా, మీ ఏబిఎన్ ఛానల్ ద్వారానే కాకుండా మీకు అసోసియేట్ అయి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానళ్ల ద్వారా కూడా ఈ సందేశాన్ని పంపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటున్నట్టు ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు ఎంత చేస్తారో మనకు తెలుసు. ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంతో పాటుగా యూట్యూబర్లను కూడా చెంప చెల్లు అనిపిస్తామని చెప్పేసి మాట్లాడు అంటే ఎవరు మాట్లాడితే ఉంది. బాలరాజు గారు, మనం ఇక సరే ఇది సందర్భం కాదు, కానీ సోషల్ మీడియా లేకపోతే యూట్యూబ్ ఇటువంటి విషయాల్లో కొన్ని నిజాలు ఉన్నాయి, అది మనం పూర్తిగా కాదని లేదు, అది సందర్భం కాదు. ఇంకో సందర్భంలో దానికోసం అందుకే అంటున్నా, యూట్యూబర్స్ ని ఇప్పుడైతే నా తరఫున కొంత వాడేటువంటి ప్రయత్నం చేయండి. నా సందేశం అంటే మాకు చేయండి, ఆల్ ది యూట్యూబర్స్ ప్లీజ్ కన్వే దిస్ మెసేజ్ టు ది సొసైటీ. ఎందుకోసం అంటున్నంటే ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనందరం కూడా మనకు లాభాపేక్ష ఏదున్నప్పటికీ మనం కొంత కన్సర్న్ కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని ధర్మం కోసం కదా బీజేపీ మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళు అదొకటే కాదు, నిజంగా చెప్తున్నారు. మీరు అన్నారు కాబట్టి ఇంకా నాకు ఆ కన్సర్న్ లేకుంటే తెలంగాణ ఉద్యమానికి ఆకర్షితునే పనిచేసేవాడిని కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం కాబట్టి, ఒక పటిష్టమైనటువంటి పునాదులు పడ్డాయి కాబట్టి, ఈ ప్రభుత్వానికంటే పెద్దగా ప్రజలంటే పట్టింపు లేదేమో, కానీ భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా చేస్తుంది, లేకుంటే చేసే విధంగా నేను అధికార పక్షంలో ఉన్నా, పాలక పక్షంలో ఉన్నా, లేదంటే ఏ పదవి లేకుండా ఉన్నా ఒక బాధ్యత కలిగిన పౌరుడిగా అయితే ఈ ఫౌండేషన్, ఈ పునాదులను ముందుకు తీసుకుపోయే అదే విధంగా నేను నాకు ఉన్నటువంటి జాతీయ భావాలను, నేను చిన్నప్పటి నుంచి నాకున్న జాతీయ భావాలు, కానీ నాకున్నటువంటి సౌకర్యాలు, మినిమం సౌకర్యాలతోనూ నేను పెద్ద స్థాయిలో దేశం గురించి లేకుంటే వివిధ విషయాల గురించి మాట్లాడలేను. ఇప్పుడు కూలి కుటుంబంలో పుట్టి ఈ స్థాయి దాకా రావడం అంటే చిన్న విషయమేం కాదు. అది మీరైనా లేకపోతే ప్రవీణ్ కుమార్ గారు లాంటి వాళ్ళైనా భావాలు వేరే అయ్యి ఉండొచ్చు, కానీ తప్పకుండా ఎదగడం అనేది చిన్న విషయం కాదు, ఎంతో కష్టము తపన, అన్నిటికి మించి ఒక టార్గెట్ పెట్టుకుని కొట్టాలి అనే ఒక ఇది నేను కాదనడం. అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఇప్పుడు పెద్దగా జరుగుతున్నది ఏంటంటే, అంటే మీరు వచ్చారు కాబట్టి, మీరు వచ్చే ముందు ఒక చర్చ కూడా చేశాను కాబట్టి, టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇంకా హరీష్ రావు గారు కవిత ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి అనేది ఇవాళ కన్ఫర్మ్ చేశాడు ఆయన. బండి సంజయ్ నేను చెప్తున్నా కదా, బండి సంజయ్ గారు విచారణకి వెళ్ళారు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా ఆయన ఆ హోదాలో బయటకు వచ్చి చెప్పారు. అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అనే దాని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి, అసలు మీ ఒపీనియన్ ఏంటి? వాస్తవంగా జరిగి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కాకపోతే టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ముఖ్యమంత్రి గారు వారికి అధికారం లేదు, ఏమన్నా పద్ధతిని మార్చి పంతాను మార్చి లేదంటే అధికారులు మార్చుకొని చేసిండ్రా, లేదంటే అధికారులకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ని బట్టి కొంతమంది ట్యాపింగ్ దేశ రక్షణ కోసం అనుకోండి, సమాజ రక్షణ కోసం వాడినరా తెలియదు. దానికి లేదంటే అందులో వాడుతున్న దాంట్లో ఫోన్ ట్యాపింగ్ లో మజా దొరికిందా ఏమో తెలియదు, కానీ అనవసరమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా ప్రజల్లో విస్తృతంగా చర్చ ఉంది. రక్షణ మేరకు
దేశ రక్షణ మేరకు లేకుంటే కొన్ని సందర్భాల్లో సేఫ్టీ కోసము చేస్తే భద్రతా కోణంలో చేస్తే ఒకవేళ చేస్తే దానికి పర్వాలేదు. దాన్ని ఆసరాగా తీసుకుని అంటే మనకు తెలిసింది ఏముంది ఇక్కడ మనకు ఇప్పుడు మన ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో అయితే నక్సలైట్లు లేకపోతే హైదరాబాద్ లో ఉగ్రవాదుల కదలికలు ఉంటాయి కాబట్టి ఆ జాబితా ఏమైనా తెలిస్తే ఆ నంబర్లు తీసుకొని ట్యాప్ చేసి ఫాలో చేస్తారు ఇంటెలిజెన్స్ వాళ్ళు. అంతవరకు తప్పట్టాల్సిందేం లేదు భద్రతా కోణంలో చూసినప్పుడు. పర్టికులర్ గా నక్సలైట్ జాబితా ఎక్కువ ఉంటుంది మన దగ్గర. ఉత్తరాంధ్ర తీసుకున్నా మీ దగ్గర మీ అచ్చంపేట నల్లమల ఒక రకంగా చెప్పాలంటే అంత అది కూడా లేదు. నక్సలైట్ జాబితాలో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, బాలరాజు, హరీష్ రావు, లేకపోతే వెంకటకృష్ణ, లేకపోతే చివరికి మా ఎండి గారిని కూడా పిలిచినారు. మీరు ఫోన్ ట్యాప్ అయిందని రాధాకృష్ణ గారిని కూడా. అంటే ఆయన నక్సలైటా ఉగ్రవాద కాదు కదా. అంటే ఇవన్నీ జరిగాయంటే వాట్ డస్ ఇట్ మీన్? సంథింగ్ మిస్యూజ్ అయింది అనేది ఒక ఇది. అట్లా జరిగితే మాత్రం అది జరిగితే మాత్రమే మేము ఆ స్థాయి డిబేట్స్ కు డిస్కషన్స్ కు వెళ్ళకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి విశ్వాసం, లేదంటే వారి పైన ఉన్నటువంటి గౌరవం. మేము మాకు ఇచ్చేటువంటి బాధ్యతలు నిర్వర్తించే దాంట్లోనే మేము నిమగ్నమైన తప్ప ఏం జరుగుతుంది అనే కోణంలో నెగటివ్ సెన్స్ లో మేము ఫైనల్ గా ఒక క్వశ్చన్ బాలరాజు గారు, మీరు నా దగ్గరకు వచ్చినారు కాబట్టి షోకి, మీరు మిగతా పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ నాకు కొంచెం డిఫరెంట్ గా కనపడింది, మార్పు నా ఆలోచన తగ్గట్టుగా ఉంది అని ఎంచుకున్నాను. అది మీ ఛాయిస్, నా కోసమే కాదు. నేను ఈ చర్చను వెంకటకృష్ణ గారు, ఈ చర్చ కాంగ్రెస్ బాగుంటుందా బీజేపీ బాగుంటుందా అనుకున్నప్పుడు నేను విస్తృతంగా చర్చ జరపడం జరిగింది. ఈ మేధో మదనం 1 సంవత్సర కాలం పాటు జరిగింది. అయితే చివరిగా నేను చెప్పదలుచుకున్నది మొత్తంగా చర్చా సారాంశం ఏంటంటే, నేను నిర్ణయించుకోవడం కాదు, ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాన్ని బట్టి ప్రజలకు బీజేపీ పార్టీ పైన విశ్వాసం ఉంది. ప్రజలు చెప్పినటువంటి చర్చ పెట్టినటువంటి అంశాలను మనం గమనిస్తే నాకు కూడా కొంత కన్విన్సింగ్ గా ఆ రకంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. నేను కాదనట్లేదు, లేకపోతే బీజేపీ విధానాలను నేను ఒక రకంగా చెప్పండి నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను కూడా. కాకపోతే నా పాయింట్ ఏంటంటే ఇక్కడ మీరు పెరిగిన నేపథ్యం అంటే నేను మీరు దళిత కుటుంబం నుంచి వచ్చారు అది కాదు. అచ్చంపేట అంటే ఏ నేపథ్యం ఉంటుందో నాకు తెలుసు. ఇంటింటికో నక్సలైట్ ఉండే ఏరియా అది కదా. ఆ పెరిగిన నేపథ్యం కానీ, తెలంగాణ ఉద్యమం కానీ, లేకపోతే కేసీఆర్ గారి దగ్గర చూసుకున్న ఇది కానీ, ఈ ప్రాంతీయ పార్టీల్లో లేకపోతే ఈ పార్టీలో ఉండే విధానాలు ఒక రకంగా ఉంటాయి, బీజేపీలో ఉండే డిసిప్లిన్, బీజేపీలో ఉండే క్రమశిక్షణ, వాళ్ళ పోకడ, వాళ్ళ సిద్ధాంతం ఇంకో రకంగా ఉంటాయి. అవి అడ్జస్ట్ అవ్వగలరా, సరి చూసుకున్నారా అనేదే నా క్వశ్చన్. అది తప్పకుండా నా కెపాసిటీలో నా శక్తి మేరకు నేను సాక్రిఫైస్కి సిద్ధమై నేను రాజకీయాల్లోకి వచ్చిన, సాక్రిఫైస్కి సిద్ధమై తెలంగాణ ఉద్యమాన్ని ఎంచుకున్నా. ఒకవేళ కనుక నా లక్ష్యం నెరవేరదా అంటే నా రాజకీయ జీవితాన్ని పన్నంగా పెట్టి నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఎక్కువ చర్చ జరిపేటువంటి ప్రయత్నం చేశారు. అది స్ట్రాటజీయా, నిజంగానే ప్రజలు అట్లా ఈ 2 పార్టీలనే కోరుకుంటున్నారు అనేది ఇంకోసారి మనం చర్చిద్దాం. కానీ బీజేపీ నా ఫాలోవర్స్ కానీ నేను సమాచారాన్ని నా నియోజకవర్గంలో తీసుకుంటున్నప్పుడు మీరు వదిలి వెళ్ళొద్దు, మీరు సునాయాసంగా మళ్ళీ ఎమ్మెల్యే అవుతారు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది ఈ టైంలో కూడా మనం సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నేను 3వ ఎమ్మెల్యే అవుతానా కానా, దానివల్ల పెద్ద ప్రయోజనం చేకూరుతుందా లేదా పక్కన పెడితే, చేంజ్ రావాలంటే నా నిర్ణయం మారితే ప్రజల లోపల కూడా ఆలోచించేటువంటి అవకాశం దొరుకుతుంది అనే ఆలోచనతో నిర్ణయంతో ప్రకటించడం జరిగింది. బీజేపీ ఈ సిద్ధాంతాలను నమ్మి లేకపోతే వాడిని ఇది చేసుకుని మీరు వెళ్తున్నారు కాబట్టి మీకు